పెన్షన్లు వికలాంగుల ఐక్యత తొలగించిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి. తొలగించిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి. తొలగించిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి. వికలాంగుల ఐక్యత వర్ధిల్లాలి. తొలగించిన వెంటనే అమలు చేయాలి. తొలగించిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి. తొలగించిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి. అందరికీ నమస్కారం. నా పేరు సుంకన్న, విహెచ్పిఎస్ గోనెగండ్ల జిల్లా మండల అధ్యక్షుడిని. పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో చాలామంది వికలాంగులకి పెన్షన్లు తగ్గించడం జరిగింది. అంటే వెరిఫికేషన్లో శాతాలు తగ్గించి వాళ్ళు బాగున్నా బాగాలేకపోయినా అన్నట్లుగా వాళ్ళు పెన్షన్లు తగ్గించినారు. తర్వాత అసలైన వికలాంగులకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే పోలియో వాళ్ళకు కూడా 90% ముగ్గురు డాక్టర్లు పరిశీలించి 90% వేస్తే ఇప్పుడున్న డాక్టరు ఒకే డాక్టర్ వచ్చి మమ్మల్ని పరిశీలించి చూడకుండా కూడా ఆయన మీరు వెళ్ళండి అని చెప్పేసి శాతాన్ని నాకు 90% ఉండేది ఇప్పుడైతే 69% ఇచ్చినాడు. ఈ శాతాల వలన భవిష్యత్తులో మా ఉద్యోగాల్లో కానీ లేదా వేరే విషయాల్లో కానీ మేము నష్టపోతాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిశీలించి మళ్ళొకసారి మాకు మరి రీవెరిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పెన్షన్లు ఎగిరిపోయిన వాళ్ళు అసలైన వికలాంగులను గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. 5-6 నెలల నుంచి మాకు వెరిఫికేషన్ పేరుతో వికలాంగులు సదరంకి వెళ్ళడం జరిగినది. ఆ సదరంలో వికలాంగులు అయినటువంటి వారిని తొలగించి పర్సెంటేజ్ 40 కంటే తక్కువ చూపించి వికలాంగులను తొలగించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో డమ్మీ వికలాంగులు ఉన్నారని వివిధ సంఘాల నాయకులు తెలపడంతో కూటమి ప్రభుత్వం ఈ చర్య తీసుకునింది. కావున మంచిదే. వికలాంగులు కాకపోయినా వికలాంగుల పెన్షన్ తీసుకున్న వారిని తొలగించడం మాకు సంతోషమే. కాకపోతే నిజమైన వికలాంగులను పర్సెంటేజ్ తక్కువ చూపించు 40 కంటే వాళ్ళని నిర్దాక్షిణంగా తొలగించారు. ఇలాంటి వాళ్ళు ఏ పనులు చేసుకుంటారు? వాళ్ళకి ఉన్నదే ఆధారం ఒక పెన్షన్ తప్ప. కాబట్టి ప్రభుత్వం మరి వీళ్ళకు రీవెరిఫికేషన్ చేస్తూ యథావిధిగా మరి పింఛన్లు కొనసాగేటట్ల ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. కాకపోతే ప్రభుత్వము ఇంతటితో ఈ పింఛన్లు పునరుద్ధరిస్తే మరి ముందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది. కానీ చేసినాడు ఇప్పుడు ఏం చేసినాడు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వైద్యుగా 1,20,000 పింఛన్ తొలగించినాడు. దగ్గర 7 లక్షల పింఛన్ ఉంటే 1,20,000 1,10,000 పింఛన్ తీసేసినాడు వికలాంగులవి. కాబట్టి ఇలాగే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ధర్నాలు జరుగుతున్నాయి. చాలా. నా పేరు మల్లికార్జున నాయకు, వికలాంగులను ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్. ఈరోజు వికలాంగుడికి ప్రతి ఒక్క వికలాంగుడికి సదరం సర్టిఫికేట్ 2011లో మాకు జారీ చేసినారు. అప్పుడు డాక్టర్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు గవర్నమెంట్లో మళ్ళీ ఇప్పుడు రీవెరిఫికేషన్ అని మళ్ళీ పెట్టినాడు. పెట్టిన తర్వాత ప్రతి డాక్టర్లు ఎవరు లేడు, ఎవడు అటెండరో చీఫ్రో తెలియదు. ఆడిపోయినాక మీకు 90% ఉన్న వాళ్ళకి 40%, 30%, 50% వేస్తున్నాడు. అలాంటి పింఛన్ చాలా మంది వికలాంగులకు దగ్గర 1,20,000 1,08,000 మంది వికలాంగ పింఛన్ తీసేసినాడు. ఎందుకు తీసేస్తున్నాడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అని పెట్టి మేనిఫెస్టోలో శ్రీశక్తి బస్సు పెట్టినాడు. ఆ బస్సు శ్రీశక్తి బస్సు ఆర్డర్లు పెట్టినాడు. మేము వికలాంగులు అడిగినామా పెట్టుమని, మా డబ్బులు మా పింఛన్లు తీసేసి అక్కడ వాళ్ళు పెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ మూగోళ్ళు కూడా అట్లే సేఫ్ డెఫ్ నలభై నాకు ఇంత 2022 నుంచి పింఛన్ వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ కట్ అయింది. నాకు 40% వచ్చింది సార్. ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు రావడం లేదు, కట్ చేసినారు. నాకు న్యాయం చేయాలి సార్. కల్లుబాయి 4 ఏళ్ళ నుండి పింఛన్ తీసుకుంటున్నా. ఒక కన్నే పోయింది, దాదాపుగా 22 ఏళ్ళ నుండి కన్ను పోయింది. మొన్ననే జగన్ ప్రభుత్వంలో నాకు మా కౌన్సిలర్ మాధవరెడ్డి అన్న పింఛన్ చేయించాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు. పింఛని అక్కడ రావాలా, ఇక్కడ పోవాలా, హాస్పిటల్ పోవాలా, అక్కడ నుండి మరి కమిషనర్ ఆఫీస్ అంటారు, సచివాలయం అంటున్నారు. ఇట్లా చేస్తే ఎట్లా సార్? నా పేరు మణికంఠ కల్లుబాయి. 20 ఏళ్ళ నుంచి వస్తున్నా సార్ పింఛనే.
అపూర్వం లేదంటున్నారు. ఇప్పుడు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమో మెట్లు బతకాల సంతకు నుంచి బతికోవాలి, మాకేం భూములు ఉండే ఆశలు బీదోళ్ళనికైతే ఇచ్చిండ్రు, బీదోళ్ళు కానీ తీసి పారేసేట్లు పింఛన్లు మాకే పింఛన్ వేయాలి సార్, లేకుండా ధర్నా చేస్తాం సార్. పేరు నమోజీ. నా పేరు బొల్లెద్దుల రమేష్, మాది నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, నందికొట్కూరు గ్రామము. నా పేరు రమేష్, నా కొడుకు పేరు బి సంజయ్ కుమారు. గత ప్రభుత్వము నుండి మాకు 2013 నుండి 14 నుండి మాకు పింఛన్ వచ్చేది. 90% ఉంది మాకు లోనికి వికలాంగత్వము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక 90 నుండి 83%కు మార్చడం జరిగింది. 15,000 రూపాయలు వచ్చేది కూటమి ప్రభుత్వం వచ్చినాక. ఆ 15,000 రూపాయల నుండి 9,000 మేనేజ్ చేసేసి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మాకు నోటిఫికేషన్ ఆగస్టు నెల 14వ తారీఖు మాకు నోటిఫికేషన్ పంపించినారు ఇంటికి. సెప్టెంబర్ నెల నుంచి 6,000 వస్తుంది అన్నారు. 6,000 రూపాయలతో మేము ఇంటి దగ్గర ఖచ్చితంగా మా లోనికి ఎవరో ఒకరు, నేను కానీ మా భార్య కానీ ఖచ్చితంగా సేవ చేయాల్సి వస్తుంది. ఎవరన్నా ఒకరు ఉండాల్సి వస్తుంది. ట్యాబ్లెట్లకు అయితేనేమి, సరే అట్లోనికి ఖర్చు అయితేనేమి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి కుటుంబ ప్రభుత్వం వాళ్ళు మరొకసారి ఆలోచన చేసి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పక్కకు పెట్టి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేయవలసిందిగా మేము కుటుంబ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. మాకు యథావిధిగా ఇంతకుముందు కొన్ని నెలల నుంచి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అయితే పింఛన్ ఇస్తున్నారో అదే పింఛను మాకు ఇవ్వాల్సిందిగా తెలియదు. 15,000 రూపాయలు ఇస్తున్నది. ఆ 15,000 రూపాయలు కూడా మాకు యథావిధిగా ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పర్సంటేజ్ గుర్తించండి. పర్సంటేజ్ గుర్తించిన తర్వాత మీరు ఓకే అయితే చేయండి అని మేము మిమ్మల్ని అడుగుతున్నాము. జిలాన్ భాష అనే నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ని. నేను ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నాము. మేము పింఛను ఇంతకుముందు 10 ఏళ్ళు గాను మేము సర్టిఫికేట్ ఉంది. 10 ఏళ్ళ కింద వచ్చేసి 60% ఉండింది. ఇప్పుడు మరీ ఆర్థికంగా మనం పిలిచి ఒక మంత్ కింద మీరు డాక్టర్లే కదా మీరు చెక్ చేసింది, అప్పుడు కూడా డాక్టర్లే, ఇప్పుడు కూడా డాక్టర్లే కదా చెక్ చేసిండేది. స్టెటోస్కోప్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు అస్సలకి ఏం చెక్కున్నా ఏమిటికి వచ్చినామని అడిగి ఊరికే 5% తగ్గిస్తే ఎట్లా? ఆడోళ్ళకి బస్సు 2 కాళ్ళు 2 చేతులు ఉండేవాళ్ళు ఫ్రీ పెట్టానని ఎవరు చెప్పినారు? మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చెప్పినామా? లేదు కదా, మీరు గవర్నమెంటే కదా చేసింది. ఇప్పుడు వాళ్ళపైన ఇది చేసి మా పైన దండయాత్ర చేసి ఎట్లా? అప్పుడు కూడా గవర్నమెంటే, ఇప్పుడు కూడా గవర్నమెంట్ కదా. రేపు పొద్దున మా హ్యాండిక్యాప్డ్కి 5% తగ్గించినారు కదా, మాకు బాధ్యతలు ఏ గవర్నమెంట్ ఉంటుంది? మాకు హ్యాండిక్యాప్డ్ బతికే తరువు లేదు. ఈ పింఛన్ ద్వారానే మేము బతుకుంటుంటాము.